హాయ్ ఫ్రెండ్స్, కోటి రూపాయలు అంటే పెద్ద సంపద అని మనం అనుకుంటాము. కానీ కాదు, అది ఒక మైల్ స్టోన్ మాత్రం. అది ఎందుకు అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మన జీవితంలో ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దీని మీద మొదటగా ఇన్ఫ్లేషన్ ప్రభావం. ప్రతి సంవత్సరం సగటున 6% ఇన్ఫ్లేషన్ ఉంటే ఈ రోజు ఉన్న కోటి రూపాయలు కాస్త 2040 సంవత్సరానికి వెళ్తే అది కాస్త 35 నుంచి 40 లక్షల వరకు మాత్రమే అవుతుంది. అంటే డబ్బు మనకు తెలియకుండానే తన విలువను కోల్పోతుంది. రెండోది, పిల్లల చదువుల ఖర్చులు. 15 సంవత్సరాల తర్వాత పిల్లల చదువుల ఖర్చులు చాలా ఎక్కువ. ప్రైవేట్ స్కూల్ ఫీజు సంవత్సరానికి 2 నుంచి 3 లక్షలు. ఇండియాలో గ్రాడ్యుయేషన్ ఖర్చు 15 నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఇక విదేశాల్లో అయితే 60 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటుంది. అంటే ఒక పిల్లవాడి చదువు కోసం 1 కోటి రూపాయలు ఖర్చు చేయవలసిన పరిస్థితి. ఇక మూడోది, మెడికల్ ఖర్చుల విషయానికి వస్తే ఈ రోజుల్లో ఒక పెద్ద సర్జరీకి 5 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలు అయితే 20 నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మెడికల్ ఖర్చులు ప్రతి సంవత్సరం 10% నుంచి 12% వరకు పెరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ లేకపోతే మన సేవింగ్స్ అనేవి చాలా త్వరగా ఖాళీ అయిపోతాయి. ఇక రిటైర్మెంట్ విషయానికి వస్తే ఈ రోజు ఒక కుటుంబానికి నెలకు 50,000 రూపాయల ఖర్చు ఉంటే 20 సంవత్సరాల తర్వాత అదే జీవితం కొనసాగించడానికి నెలకు దాదాపు 1.6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత 25 సంవత్సరాలు సుఖంగా జీవించాలంటే 4 నుంచి 6 కోట్లు అవసరం అవుతాయి. కోటి అంటే సంపద కాదు, అది ఒక మైల్ స్టోన్ మాత్రమే అని చెప్పాను. అందుకే మన భవిష్యత్తు సేఫ్ గా ఉండాలంటే సరైన ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. ఓకే వేర్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ టాపిక్స్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.